ఫ్యామిలీ మోజీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. చంటి, రే చంటి, అబ్బా లేవరా. ఏంటే లేవరా ముందు. ఎందుకు లేగలము చెప్పు. ఈరోజు పొంగల్ రా. అయితే సాంబారే లేదా చట్నీ నన్నే దిగలేపుతున్నావు. అమ్మా అమ్మనే. నువ్వు అమ్మవు కాదే, అమ్మోరివి. అంటే దేవతని చెప్తున్నా. బయట చెలిమెంట్లేసారు, కాసేపు వెళ్ళి చిల్లి కాచుకొని వచ్చి స్నానం చెయ్యు. ఏరా చెల్లి కాచుకోవడానికి వచ్చారా? నువ్వేమన్నా గేదెల్ని గొర్రెల్ని కాచుకోవడానికి వచ్చావేంట్రా? నువ్వు కూడా చెల్లి కాచుకోవడానికే కావచ్చావు. ఏరా కొండిగా కొత్త వైరస్ వచ్చినట్టు అలా వణికిపోతున్నావు ఏంటి? చెల్లిరా చెంటి, చలికాలం చెల్లి రాకుండా చెమటకాయలు వస్తాయట్రా. ఒరే పిల్లకాయలు, మనం చలిమంట ఎప్పుడైనా వేసుకోవచ్చురా, కానీ భోగి రోజు వేసేదాన్నే భోగి మంట అంటారు. భోగి రోజు భోగి మంట వేస్తే ఏ రోగైనా రోగం పోయి యోగిలా తయారవుతాడురా. అంటే నీలాగనమాట. మరి రోగం లేనో లేస్తే రోగం వచ్చిపోతారా? కాదురా, ఎవరేసినా మంచే జరుగుతుంది. మరి దానికి ఎందుకు రోగి యోగి భోగి అని ప్రాసలు? మీకు తెలియని విషయాలు చెబుతున్నారా? తెలిసిన వాళ్ళు చెప్తేనే తెల్ల మొక్కలు వేసుకొని చూస్తాం. నువ్వు ఎవరో కూడా మాకు తెలియదు, నీ మాట ఇంటమేటే. పెద్దల మాట చెద్ది మూటరా పిల్లకాయలు. రోజు ఇంట్లో చద్దనమే పెడుతున్నారులే. అయినా ఈసారి పిల్లకాయలు పుచ్చకాయలు అన్నాం అనుకో, పొట్లకాయ దోయేస్తాను. రే తగ్గు తగ్గు, తాత మీదకి ఎందుకు ఎగురుతున్నావు ఇప్పుడు? ఎగరకపోతే ఎత్తుకొని తిప్పమంటా వేటి ఇప్పుడు? ఎందుకురా బాబు నీకు ఇంత చిరాకు? కోడి కూత కూడా లేవు నుండి నడిరాత్రిలో నక్క కూతకు లేపిందిరా మా అమ్మ. స్కూల్ ఉన్నప్పుడేమో త్వరగా లేగమంటారు, కొన్ని పండగకి లీవ్ ఇస్తే పండగ కదా అని చెప్పి ఇంకా త్వరగా లేగమంటారు. న్యాయంగా లీవ్ ఇచ్చినా కూడా అన్యాయం చేస్తారా ఈ అమ్మ నాన్నలు. నిజమే. మరి ఆదివారం లేట్ చేస్తున్నావురా? మొదటి ఆదివారం కటింగ్ షాప్ కానీ, రెండో ఆదివారం కూరగాయలు కానీ, మూడో వారం గుడి కానీ, నాలుగో వారం నట్టేట్లో కానీ, ప్రతి ఆదివారం ఏదో ఒక సాకు చెప్పి తొంగు నన్ను తన్ని మరీ లేపుతున్నాడు రా మా నాన్న. సరిపోయింది రే, మంట తగ్గుతుంది, వెళ్ళి దూకైతే. ఒరే పిల్లకాయలు, పాత వస్తువులు ఉంటే తెచ్చి వెయ్యండ్రా. నువ్వు ఉన్నావు ముసలోడా, నేనేసేమంటావా? ఏయ్ చిటపట్లాడిన చాలు, తెల్లారిపోతుంది. భోగి మంట ఆర్పి కడుపు మంట తెచ్చుకుందాం. ఇంటికెళ్ళి రెడీ అయ్యి తినేసి రండి, కొట్టుకెళ్ళి గాలిపటాలు అనుకుందాం. అమ్మా అమ్మా. ఏంట్రా? అంటే స్నానానికి వేడి నీళ్ళు పెడుతుందేమోనని పిలిచానండి. అమ్మ పనిలో ఉంది, నువ్వే పెట్టుకో. ఓహో, మరి నా బట్టలు? పనిలో ఉంది కదరా, నువ్వే గదిలోకి వెళ్ళి తీసుకో. మరి తువాలు సబ్బు షాంపూ? మళ్ళీ అడుగుతావేంట్రా? అది పనిలో ఉంది, నీకు ఏటి కావాలో తీసుకుని వెళ్ళు. ఈ పని వచ్చిన వాళ్ళతో ఇదే ప్రాబ్లము, వాళ్ళ పని తప్ప మన పని పట్టించుకోరు. ఈ సరైన పని రాని వాళ్ళని పెళ్లి చేసుకోండి, బాగుంటది. మూసుకొని వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఏటే అమ్మా, ఏ ముగ్గు ఎడుతున్నావు? రథం ముగ్గురా. బైక్ ముగ్గు, కార్ ముగ్గు కూడా వేయలేకపోయావా? అయినా ఎక్కడెక్కి పొమ్మంటావు ఈ రథాన్ని? కళ్ళు పోతాయిరా, లెంపలేసుకో. నువ్వు కాళ్ళెట్టే చోట ముగ్గులు ఎడితే తప్పలేదు, కానీ నేను ఎత్తానంటే పాపం వచ్చేసింది ఏటే. సర్లే, నీ రథానికి జాగ్రత్తగా తాళమేసి ఎట్టు, ఎవరైనా దబ్బుకి వెళ్ళిపోగలడు. గొబ్బెమ్మలెట్టాలి, వెళ్ళి పేడ తీసుకురారా. తేడా లేదు, పెడకలేదు. నేను ఎప్పుడే స్నానం చేసి వచ్చాను, అలాంటివన్నీ నేనేటి పట్టుకోను. అలా అనకూడదురా. ఇంట్లో మీ ఆయన ఉన్నాడుగా, ఇంత తెప్పించుకో, నేను బయటకు వెళ్తున్నాను. ఏంట గీత, ఏ ముగ్గు ఎడుతున్నావు? చుక్కల ముగ్గు. కుక్కల ముగ్గా? అదే ముగ్గే. ఇందా కుక్కలు వస్తుంటే ఏటో అనుకున్నా, నీ ముగ్గు చూసే అన్నమాట. పండుగని ప్రశాంతంగా ఉన్నాను చంటి, లేదంటే ప్రధానమంత్రి అయిపోతావేట నువ్వు. కళ్ళు చూడు, కురువిదేం లాగా. కూర్చొని ముగ్గేటు. రే పక్క వీధిలో చిట్టి వాళ్ళ ఇంటి ముందు ముగ్గెడుతుంది. హాయ్ చిట్టి. హాయ్ చంటి. హ్యాపీ భోగి చిట్టి. హ్యాపీ భోగి చంటి. ఏం ముగ్గెడుతున్నావు చిట్టి? ముత్యాల ముగ్గు చంటి. దానికి ముగ్గెట్టడం ఎందుకు చిట్టి? నువ్వు నవ్వితే సరిపోతుందిగా. ఈరోజు స్కూల్ లేదు చిట్టి, అందుకే పని పాట లేకుండా పోయింది.
సరే చిట్టి, మేము గాలిపటాలు కొనడానికి వెళ్తున్నాం. బాయ్. అన్నా, భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తమ్ముడు. సేమ్ టు యూ అన్నా. ఏది కావాలి తమ్ముడు? 3 గాలిపటాలు కావాలన్నా. ఏది కావాలో తీసుకో తమ్ముడు. అన్నా, ఎంత ఇది? ఒకటైతే 30, 3 అయితే 90 తమ్ముడు. ఒక కాగితం ముక్కకి 2 కర్రలేసి దారం చుట్టూ ఇవ్వడానికి 30 రూపాయలా? నీకు కాబట్టి 30 రూపాయలు చెప్తున్నా తమ్ముడు. అదే బయట వాళ్ళకైతే 40 రూపాయలు. మేము కూడా బయటే ఉన్నాం, కొంచెం చూసి చెప్పు. పండగ సీజన్ లోనే కదా వాళ్ళకి 10 రూపాయలు మిగిలేదే. మా నాన్నజోబిలో నాకు కూడా 10 రూపాయలే దొరికాయిరా. ఇప్పుడు ఏడ్ చేస్తావు? ఎలా తెలివిగా తెగొడతానో చూడు. అన్నా, అది 30 రూపాయలదేగా. అవును తమ్ముడు. ఈ కలర్ బాలేదు. ఎరుపు ఉందా, పసుపు, బ్లూ, గ్రీన్ ఉందా? ఇలా కాదు అన్నా, పర్పుల్ ఉందా? పరుపులు దిండ్లు ఇక్కడ ఎందుకుంటాయి తమ్ముడు? పరుపులు దిండ్లు కాదన్నా, పరుపులు అంటే వంకాయ పూ కలరు. అది లేదు తమ్ముడు. అదే కావాలి నాకు. నా దగ్గర 30 రూపాయలు దానికోసమే తీసుకొచ్చాను. వీడికి మూతి తుడుచుకోవడానికి ఖర్చు ఉండదు, వీడి దగ్గర 30 రూపాయలు ఉన్నాయంట. రే, కటింగ్ ఇచ్చింది చాలు, కొంటే కొను లేకపోతే పట్టుకెళ్ళు. నీకు ఇండియన్ సైకిల్ ఎనర్జీ గురించి తెలియదురా సీను. రే, ఆ సైకిల్ ఎనర్జీ స్కూటర్ ఎనర్జీ కాదు, సైకాలజీ. అదేలే, దాని ప్రకారంగా మనం ఏటి కొనకపోయినా పర్లేదు. ఆడి దగ్గర ఏట్లేదు, అదే అడిగి ఇబ్బంది పెట్టాలి. గొప్పోడువేలే, నీ తొక్కలో తెలివి నీతల్లోనే ఎట్టుకో. అన్నా, ఈ 3 ఇచ్చేయి. గాలి బాగానే తిరుగుతాయిగా. నీ అంత కాకపోయినా బానే తిరుగుతాయి తమ్ముడు. సరిపోయిందా? కదా. రెడీయా? ఎవరైతే 5 నిమిషాలు అందరికంటే పైకి ఎగరేస్తాడో ఆడికి ఓడిపోయిన ఇద్దరు సాయంత్రం పానీపూరి ఇప్పిస్తారు. ఏంట్రా చెంటి, ఇది మోసంరా. ఇది లడ్డూ ఫేస్ వేసుకొని బూందీ మాట్లాడకు. ఓడిపోయావు, పక్కకెళ్ళు. ఈరోజు ఎలాగైనా పానీపూరి నా పొట్లకే వెళ్ళాలి. రే సీను, సంక్రాంతికి సినిమా వచ్చిందంట. తెలుసు. మా అమ్మ ఈరోజు గారెలు వేసిందిరా, నీకు ఇష్టం కదా. మా అమ్మ కూడా వేసింది. వీటిని ఎలాగైనా డైవర్ట్ చేయాలి. రేయ్, పద్మ వచ్చింది. ఏంటి? అవునా? నేనే గెలిచాను. సాయంత్రం నా పొట్టులోకి పానీపూరి పంపించడానికి సిద్ధంగా ఉండండి. పానీపూరి లేదు, పంచకాయ పొట్టు లేదు. మమ్మల్ని డైరెక్ట్ గా కాదు, డైవర్ట్ చేసి గెలిచావు. ఏదో ఒకటి, గెలిచాను కదా. అనుకో, గులాబ్ జామున్ అయిపోద్ది. చూసుకొని ఇంటికి పదా, రేపు మళ్ళీ త్వరగా లెగాలి. సినిమాల సంక్రాంతి ఉందో లేదో గానీ పండక్కి సినిమా అయిపోతే పూట గడవదేమో కేబుల్ ఓడికి. ఈ జనాలు అంతే. హీరో వెంకటేష్ ఏదో వీళ్ళింటికి వచ్చి పండగ చేసుకున్నట్టు అలా కళ్ళప్పగించుకొని చూసేస్తుంటారు. సైలెంట్గా ఉంటావేంట్రా సీను? ఏదో ఒకటి చెప్పు. నేను నా గాలిపటాన్ని గాలి చేశాడాడు. నేను ఆడితో మాట్లాడను. తెగింది గాలిపటమే కదరా, ఏదో పీక తగినట్టు అలా పీకపోతావు ఎందుకు? నాకు కూడా గిలిగింతలు ఎట్టాడు రా సీను. చాడీలు చెప్పావనుకో, ఈసారి గిలిగింతలు కాదు, కళ్ళకి గంతలు కట్టి టెంటికలతో కుట్టిచ్చేస్తాను. ఇదెప్పుడు ఇంతేరా. అదా మనం వెళ్దాం. చిన్న మాట అంటే చాలు చిమిడిచి తేడానికి రెడీగా ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? కొబ్బరి తోట దగ్గర కోడి పందాలు చూడడానికి వెళ్తున్నాం రా. అవునా? నన్ను కూడా తీసుకెళ్ళండి రా. పందానికి నాతో మా నాన్న వీడితో వెళ్ళాలని వస్తున్నారు. నువ్వు రావాలనుకుంటే మీ నాన్నతో రావచ్చు. మా నాన్న కోడి మాంసం తెమ్మంటేనే కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తాడు. ఇంకా కోడి పందాలంటే కోడిలా నా మెడది చేస్తాడు. మీతో పాటే మీ సోదరుల నన్ను తీసుకెళ్ళండి రా. సంకలో పిల్లైనా తీసుకుని వెళ్తానేమో కానీ నిన్ను మాత్రం తీసుకెళ్ళను. పోనీలేరా సీను, మనం లేకపోతే ఒక్కడే అయిపోతాడు. రానీలే. సంక్రాంతి శుభాకాంక్షలు రాకుండేగా నీకు. రే, పందాలు మొదలైపోయినట్టున్నాయి, పదండి. నా పుంజు పేరు పులిరాజు. పోలియో వచ్చినట్లుంది. ఇది పులిరాజు ఏంట్రా? నా పుంజు పేరు ప్రభావతి. ప్రభావతి కత్తిలాగా ఉంది కదరా సీను. ఆవిడ వినిందనుకో, ఆ కత్తి నీకు దిగిపోగలదు, చూసుకో. మా పందెం 5 ఏళ్ళు. 5,000? నా పందెం 6 ఏళ్ళు. ఓ, 6,000.
అది ప్రభావతి, అది అలా దూకు, అలా దూకు దూకు. ఫస్ట్ రౌండ్ విన్నర్ ప్రభావతి. ఎంతైనా ఆంటీ లక్కీరా. ఎందుకురా? గెలిచిన ప్రభావతితో పాటు చచ్చిన పులిరాజు కూడా ఆవిడికే కదరా. అయితే పులిరాజుని మనం పట్టుకెళ్ళిపోదాం రా. ఎవరికైనా దొరికామనుకో ధూళి తీర్చేస్తారు. అవసరమా మనకి? ఏటవ్వదులే. ఓడిపిన బాధలో ఆడు, గెలిచిన ఆనందంలో ఆవిడ ఉన్నప్పుడు పులిరాజుని సైలెంట్ గా సైడ్ చేసి ఈకలు పీకేసామనుకో ఎవడు గుర్తుపట్టాడు. పైగా అవి మామూలు కోళ్ళేట్రా, పన్నెం కోళ్ళు. జీడిపప్పు బాదం పప్పు ఎట్టి బాగా మేపుంటారు. అలాంటి దాన్ని కోసి కాల్చుకోక కబుర్లు చెప్తున్నాడు వీడు. సరే అయితే ఆఖరి రౌండ్ అయ్యాక సైలెంట్ గా పని ముగించుకొని పోదాం. ఆఖరి రౌండ్ లో ప్రభావతి నమ్మి పులిరాజు గెలిచాడు. ప్రభావతి అదా ఇంటికి వెళ్ళిపోదాం. నేను మైండ్ లో ఒకటి ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతారా? కళ్ళు కనపడమన్నమాట. రే రాహుల్, సంచి ఎందుకు? అవునరా సీను, పబ్లిక్ లో ఇలా పందాలు ఇట్టేసుకుంటే పోలీసులు ఏం చెయ్యరా? వాళ్ళ సినిమాలోనే కాదురా, యూట్యూబ్ వీడియోలో కూడా లేట్ గానే వస్తారు. కానిస్టేబుల్, పారిపోయిన ప్రతి ఒక్కరు పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కావాలి. ఎవర్రా మీరు? అది ఉగాది పచ్చడిలోకి మామిడికాయల కోసం వచ్చాను సార్. ఈరోజు ఉగాది కాదు, మీరున్నది మామిడి తోటలో కాదు. అమ్మ తోడ్రా, అందరినీ పట్టుకుంటా. కానిస్టేబుల్, వీళ్ళని చెక్ చేయి. సార్ కోడి. ఈ పకోడి గారిని బండి ఎక్కించు. సార్ సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. మీ పేరేటో మాకు తెలియదు, మేము వెయిట్ చేయలేదు, మమ్మల్ని వదిలేయండి సార్. నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. అమ్మ తోడ్రా, అందరినీ పట్టుకుంటా. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతున్నారా? అమ్మ తోడు, అందరినీ పట్టుకుంటా.